Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will discuss about next topic, second year, third semester, subject object-oriented programming using Java. In this, our next topic is explain the constants, variables and data types. Constant, variables and data types. First of all, what is constant? Constant is in Java refer to fixed values that do not change during the execution of program. Okay, కాన్స్టెంట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండే వాల్యూస్, ఆ వాల్యూస్ని చేంజ్ చేయలేం. వీటినే కాన్స్టెంట్స్ అంటాము. ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి వాల్యూస్. ఓకే, జావా సపోర్ట్ సెవరల్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. నెంబర్ ఆఫ్ టైప్స్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. అందులో న్యూమరికల్ కాన్స్టెంట్స్, నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. న్యూమరికల్ కాన్స్టెంట్స్లో మనకి ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ నాన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఫస్ట్ integer constants. An integer constant refers to a sequence of digits. There are three types of integers, namely decimal, octal and hexadecimal integers. Decimal integral constants of set of digits 0 to 9 can form a number. An octal constant consists of any combination of digits from the 0 to 7 with a leading to 0. A sequence of digits preceded by 0 to 0 is considered as hexadecimal integer. They may also include alphabets A to F. ఓకే, ఇక్కడ ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి మనకి. ఇంటీజర్ కాన్స్టెంట్స్ డెసిమల్లో, ఆక్టల్లో, హెక్సాడెసిమల్ ఇంటీజర్స్ ఉంటాయి. డెసిమల్లో మనకి 0 to 9 డిజిట్స్, అంటే 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 వరకు ఏ డిజిట్ అయినా ఉండొచ్చు ఆ నెంబర్లో, కాన్స్టెంట్లో. ఆక్టల్ ఇంటీజర్ కాన్స్టెంట్లో అయితే 0 to 7, 0 1 2 3 4 5 6 7 వరకు ఉంటుంది. అండ్ హెక్సాడెసిమల్లో 16, హెక్సా అంటే 16 కాబట్టి 1 to 9, 1 2 3 4 5 0 to 0 1 2 3 4 5 6 7 8 9 9 వరకు ఉండి, నెక్స్ట్ ABCDEF వరకు మనకి ఉంటాయి డిజిట్స్, కాంబినేషన్ ఆఫ్ ఇవి. నెక్స్ట్ రియల్ కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి? ఇంటీజర్ నెంబర్స్ ఆర్ రిప్రజెంట్ క్వాంటిటీస్ దట్ వ్యారీ కంటిన్యూస్లీ సచ్ యాజ్ distance, height, temperature, price. Okay, these quantities are represented by numbers containing fractional parts such as 12.334. Such numbers are called real constants. These numbers are shown in decimal notation, having a whole number followed by a decimal point, and the fractional part, which is an integer. It is possible that the number may not have digits before the decimal point, digits after the decimal point. The floating point constants are a whole number, a decimal point, fraction part, decimal point, fraction part and exponent values. ఓకే, డెసిమల్ వాల్యూస్ అనేవి సింపుల్గా ఏంటంటే రియల్ కాన్స్టెంట్స్ అనేవి సింపుల్గా డెసిమల్ నెంబర్స్తో కలిగి ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ పార్ట్స్తో కలిగి ఉంటాయి. ఓకే, ఇంటీజర్ నెంబర్స్ అనేవి ఓన్లీ మనం హైట్, డిస్టెన్స్, టెంపరేచర్, ప్రైస్ ఇవన్నీ క్వాంటిటీస్ కావాలంటే ఇంటీజర్ కాన్స్టెంట్స్ సరిపోతాయి. బట్ ఏంటంటే మనం పాయింట్స్లో చూపించాలంటే మనం రియల్ కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పై వాల్యూ 3.234 ఎంత ఉంటుంది కదా, ఆ పై వాల్యూ. నెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కంటైన్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ సింగిల్ కొటేషన్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5AD. సపోజ్ ఏదైనా వాల్యూకి, ఏదైనా వేరియబుల్ వాల్యూకి
సింగిల్ వాల్యూ మనం అసైన్ చేయాలనుకుంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కంటైన్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ enclosed with a pair of single quotation marks, for example 5AD. Okay, next string constant. Constants ante it is the combination of the characters. Okay, a string constant is a sequence of characters enclosed between double quotations. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అయితే సింగిల్ కొటేషన్స్లో చూపిస్తాము. స్ట్రింగ్ కాన్స్టెంట్స్కి అయితే డబుల్ కొటేషన్స్లో మనం కాన్స్టెంట్ కింద తీసుకుంటాము. ద క్యారెక్టర్స్ మే బీ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ బ్లాంక్ స్పేసెస్. ఇలా బ్లాంక్ స్పేస్ను కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది స్ట్రింగ్ కాన్స్టెంట్ అనేది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్స్టెంట్స్. టోటల్గా కాన్స్టెంట్ మీన్స్ కాన్స్టెంట్ ఈజ్ ద constants refers the fixed value of the Java program. In this Java constants, four types of constants. Two types of constants: numerical constants, non-numerical constants. Non-numerical constants are two types: integer constants, real constants, and non-numerical constants are character constants and string constants. This is constants. Next variable. Variable is an identifier that denotes a storage location used to store data value, unlike constants that remain unchanged during the execution of a program. A variable may take different values at different times during the execution of the program. ఓకే, వేరియబుల్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్, ఐడెంటిఫైర్ ఆఫ్ ద స్టోరేజ్ లొకేషన్, ఒక వాల్యూని స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసే స్టోరేజ్ లొకేషను. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అన్లైక్ కాన్స్టెంట్స్లా కాకుండా, unlike constants that remain unchanged during the execution of a ప్రోగ్రామ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ వేరియబుల్ మే టేక్ డిఫరెంట్ వాల్యూస్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. డిఫరెంట్ వేరియబుల్స్ టైంని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి వాల్యూస్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వేరియబుల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. A variable name can be chosen by the programmer in a meaningful way as to reflect what it represents in the program. ప్రోగ్రాంలో మనం ఏం రిప్రజెంట్ చేయాలో అది వేరియబుల్ వాల్యూస్ని బట్టి రిప్రజెంట్ చేస్తాము. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ యావరేజ్, హైట్, స్ట్రెంగ్త్, ఎక్సెట్రా. ఓకే, హౌ టు డిక్లేర్ ద వేరియబుల్స్. ఫస్ట్, declaring of variables. Variables are names, storage locations. After designing suitable variable name, we must declare them to the compiler. Declaration does okay, declaration of variables means how to declare the variables. Variables ni ela declare cheyali, ela తీసుకుంటుంది. how to use the compiler ఎలా యూజ్ చేసుకుంటుంది. ఓకే, డెక్లరేషన్. వేరియబుల్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్. ఆఫ్టర్ డిజైనింగ్ సూటబుల్ వేరియబుల్ నేమ్ వీ మస్ట్ డిక్లేర్ దెమ్ టు ద కంపైలర్కి డిక్లేర్ చేస్తాము. డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే, ఇట్ టెల్స్ ద కంపైలర్ వాట్ ద వేరియబుల్ నేమ్ ఈజ్. ఇట్ స్పెసిఫైస్ what type of data the variable will hold. The place of declaration decides the scope of the variable. Okay, అంటే కంపైలర్కి ముందు వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామనేది చెప్తాము. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే డేటా టైప్, న్యూమరికా, నాన్ న్యూమరికా అనేది చెప్తాము. నెక్స్ట్, ద ప్లేస్ ఆఫ్ డిక్లరేషన్, ఎక్కడ ఏ ప్లేస్లో డిక్లేర్ చేయాలనేది వేరియబుల్ అనేది కంపైలర్కి చెప్తుంది. గివింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాము అనేది అసైన్ చేస్తాము. ఏ వేరియబుల్ మస్ట్ బి గివెన్ ఏ వాల్యూ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ బిఫోర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఏ వేరియబుల్ మస్ట్ బి గివెన్ ఏ వాల్యూ ఆఫ్టర్ it has been declared but before it is used in an expression ద్వారా మనం వేరియబుల్కి వాల్యూని
అసైన్ చేస్తాము. దిస్ కెన్ బి అచీవ్డ్ ఇన్ టూ వేస్లో అసైన్ చేస్తాం. అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా బై యూజింగ్ అన్ అసైన్ స్టేట్మెంట్, బై యూజింగ్ అన్ రీడ్ స్టేట్మెంట్. అసైన్ స్టేట్మెంట్ అంటే డైరెక్ట్ వేరియబుల్కి వాల్యూ ఇచ్చేస్తాము అనమాట. ఓకే, ఇప్పుడు అసైన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఏ సింపుల్ మెథడ్ ఆఫ్ గివింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్ ఈజ్ త్రూ ద అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా డైరెక్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని చెప్పేసి సింటాక్స్ ఇచ్చేస్తాం. అదే అది ఎలా మెన్షన్ చేస్తాం, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డిక్లరేషన్. డిక్లేర్ చేసినప్పుడే, అంటే వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడే కాన్స్టెంట్ వాల్యూస్ అన్నది చూడు, ఆ టైప్లో కాన్స్టెంట్ వేరియబుల్ వాల్యూని డిక్లేర్ చేస్తాము. అది ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ అన్నాను చూడండి, బై యూజింగ్ రీడ్ స్టేట్మెంట్ అయితే మనం డేటా టైప్ వేరియబుల్ నేమ్, ఓన్లీ వేరియబుల్ నేమ్ ఇచ్చి అది మన ప్రోగ్రామింగ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సపోజ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చామనుకోండి. సి వాల్యూ, బి వాల్యూ డిక్లరేషన్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా డిక్లేర్ చేసేస్తే సి వాల్యూ కావాలి. సి వాల్యూని మనం రీడ్ స్టేట్మెంట్ ద్వారా డిక్లేర్ చేసుకుంటాము. అంటే రీడ్ స్టేట్మెంట్ ద్వారా డిక్లేర్ చేసుకుంటాం అంటే మనం సి వాల్యూని, అవుట్పుట్ అనేది సి వాల్యూ వస్తుంది కాబట్టి సి వాల్యూకి రీడ్ స్టేట్మెంట్ ద్వారా రీడ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్. What is data type? Every variable in Java has a data type. Data type specify the size and type of values that can be stored. Java language is rich in its data types. Okay, అంటే మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని అసైన్ చేయాలి అనేది డేటా టైపు స్పెసిఫై చేస్తుంది. అంటే వేరియబుల్ డిక్లరేషన్ అనేది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలనేది డేటా టైపే నిర్ణయిస్తుంది అనమాట. Every variable in Java has a data type. Data type specify the size and type of the variable. Data type ఏం స్పెసిఫై చేస్తుంది, ఎవ్రీ వేరియబుల్ యొక్క వాల్యూ యొక్క సైజు అండ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. జావా లాంగ్వేజ్ ఇన్ రిచ్ ఇన్ డేటా టైప్స్లో జావా లాంగ్వేజ్ డేటా టైప్స్ని యూజ్ చేస్తుంది. డేటా టైప్స్ ఇన్ జావా అండర్ వేరియస్ కేటగిరీస్, నెంబర్ ఆఫ్ కేటగిరీస్తో డివైడ్ అయి ఉంటాయి. ఆ డేటా టైప్స్ టూ టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ టైప్ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో న్యూమరికల్ అండ్ నాన్ న్యూమరికల్ డేటా టైప్స్ ఉంటాయి. న్యూమరికల్ డేటా టైప్లో ఇంటీజరు, రియల్, అండ్ నాన్ న్యూమరికల్లో క్యారెక్టర్, బులియన్, స్ట్రింగ్ కూడా నాన్ న్యూమరికల్లోకి వస్తుంది. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ అరేస్, ఈ మూడు కూడా నాన్ న్యూమరికల్ డేటా టైప్స్కి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఫస్ట్ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ అనేది ఏం చేస్తుంది, ఇంటీజర్ డేటా టైప్ కెన్ హోల్డ్ హోల్ నెంబర్స్ సచ్ యాజ్ 1 2 3 2 minus 96 etc. The size of the values that can be stored depends on integer data type. Java supports 4 types of integers. They are byte, short, int and long. ఓకే, ఇంటీజర్ డేటా టైప్ అనేది న్యూమరికల్ డేటా టైపు. ఇందులో న్యూమరికల్ వాల్యూస్ని, ప్లస్ వాల్యూస్ని అండ్ మైనస్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది ఇంటీజర్ డేటా టైపు. ఇది హోల్ నెంబర్స్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇందులో దీన్ని డిఫైన్ చేయడానికి జావా 4 టైప్స్లో డిఫైన్ చేస్తాం, బైట్, షార్ట్, int and long. Java does not support the concept of unsigned typesని సపోర్ట్ చేయదు. అండ్ ఆల్ జావా వాల్యూస్ ఆర్ సైన్డ్, మీనింగ్ దే కెన్ బి ప్లస్ పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ నుంచి నెగిటివ్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్స్ అనేవి డయాగ్రామ్ చూడండి. ఇంటీజర్ డేటా టైప్లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. బైట్ అనేది 1 బైట్ మెమరీని తీసుకుంటుంది. షార్ట్ అనేది 2 బైట్స్ మెమరీస్ని. ఇంటీజర్ అనేది ఇంట్ అనే డేటా టైపు 4 బైట్స్ అండ్ లాంగ్ డేటా టైప్ 8 బైట్స్. ఇట్ కెన్ గివెన్ టు 8 బైట్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఓకే, రియల్ టైప్స్ అనమాట. ఇంటీజర్ టైప్స్ కెన్ బి ఓన్లీ హోల్ నెంబర్స్ అండ్ దేర్ ఫోర్ we use another type of known as floating point type to hold numbers
కంటైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్స్. ఇందా చెప్పాం కదా, ఫ్రాక్షన్ పార్ట్స్ని తీసుకుంటే వాటిని రియల్ నెంబర్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. సచ్ యాజ్ 17 పాయింట్, ఇది ఇంటీజర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని మనం మెన్షన్ చేయాలంటే డేటా టైప్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ తీసుకుంటాం. డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. దేర్ ఆర్ two types of floating point storage. The float type values are single precision numbers, and while the double types represent double precision numbers. Okay, float data type అనేది floating point data type లో float data type 4 bytes in the it given to 4 bytes, and double data type it given to 8 bytes. Next, character type. In order to store the character constants in memory, Java provides a character data type called char. Okay, character type అనేది జావాలో మెన్షన్ చేయాలంటే క్యార్, సిహెచ్ఏఆర్ అనేది అని డేటా టైప్ తీసుకుంటాము. ద క్యార్ డేటా టైప్ అజ్యూమ్స్ ఏ సైజ్ ఆఫ్ 2 bytes. 2 bytesని it given to 2 bytes, but basically it can hold only a single character. ఒక క్యారెక్టర్ మాత్రమే మనకి తీసుకుంటుంది. నెక్స్ట్, boolean type. Boolean type means it is a true or false. Boolean type is used when we want to test a particular condition during the execution of program. There are only 2 values that a boolean type can take, true or false. Okay, boolean type is defined by the keyword boolean. Boolean అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం మనం ఇప్పుడు క్యారెక్టర్ని సిహెచ్ఏఆర్ ఎలాగో ఇలా బులియన్ అని చెప్పేసి BOOLEAN బులియన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ యూజ్డ్ ఓన్లీ 1 బిట్ స్టోరేజ్, బిట్ ఆఫ్ స్టోరేజ్ని తీసుకుంటుంది. నెక్స్ట్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో న్యూమరికల్ డేటా టైప్స్, నాన్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్లో ఇంటీజర్ అండ్ ఫ్లోట్. నెక్స్ట్, నాన్ న్యూమరికల్ డేటా టైప్స్లో క్యారెక్టర్, బులియన్ అండ్ బులియన్. ఓకే, నెక్స్ట్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ 3 types: classes, interfaces, array. Class is a user defined data type. ఇక్కడ క్లాస్ అనేది డేటా టైప్ ప్లస్ క్లాస్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇట్ మే థాట్ యాజ్ ఏ డేటా టైప్ అండ్ యాన్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఏ వేరియబుల్. ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ వేరియబుల్ కింద యాక్ట్ చేస్తాయి ఆఫ్ దట్ డేటా టైప్. వన్స్ ఏ క్లాస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిలాంగింగ్ టు దట్ క్లాస్. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్. ఓకే, క్లాసెస్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలిగి ఉండి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు వన్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనేవి. నెక్స్ట్, ఇంటర్ఫేస్. An interface is basically a kind of class like classes, interfaces, classes. Interfaces contain methods and variables, but which a major difference the difference is that interfaces define only abstract methods and final fields. This means that interface do not specify any code to implement these methods, and data fields contain only constants. Okay, ఇదేంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని అండ్ ఫైనల్ మెథడ్స్ని మాత్రమే డిఫైన్ చేస్తాము ఇంటర్ఫేసెస్లో. ఓకే, ఇది క్లాస్ లాగే యాక్ట్ చేస్తుంది. ఇక ఇంటర్ఫేస్ ఈజ్ ఏ బేసికలీ కైండ్ ఆఫ్ క్లాస్ లైక్ క్లాసెస్. ఇంటర్ఫేసెస్ కంటైన్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని కలిగి ఉంటుంది. బట్ విచ్ ఏ మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇంటర్ఫేసెస్ డిఫైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఫైనల్ మెథడ్స్ని కలిగి ఉండి. దిస్ మీన్స్ ఇంటర్ఫేసెస్ డు నాట్ స్పెసిఫై ఎనీ కోడ్ ఇంప్లిమెంట్. ఏ కోడ్ని ఇంప్లిమెంట్ చేయదు. మెథడ్స్ని అండ్ ఫైనల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఒకటినే కాల్ చేస్తుంది. నెక్స్ట్, array. What is array? An array is a group of continuous or related data items that share a common name. Okay, అంటే collection of data items in a similar data type. ఒకే డేటా టైప్ని కలిగి ఉండి కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ని కలిగి ఉండే డేటా టైప్ని ఏమంటామంటే array అంటాము. ఓకే, దిస్ ఈజ్ ద టోటల్ డేటా కాన్స్టెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్. ఓకే, మీ మెటీరియల్ ఒకసారి ప్రిఫర్ చేసుకుని మీ మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాలేజీ నుంచి. ఆ మెటీరియల్ చూస్తూ ఈ వీడియోని ఆడియోని వింటే మీకు పూర్తిగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే.
Programming using Java. In this, our next topic is scope of the variables and symbolic constants and typecasting, and what are the link between the Java and internet. Okay, first, scope of variables. Java variables classified into three types: instance variables, class variables, and local variables. Instance variables and class variables are declared inside a class. Instance variables are created when the object are instanted, and therefore they are also associated with the objects, and they take different values for each object. On the other hand, class variables are global to a class belonging to entire set of objects that class creates. Only one memory location is created for each class variable. That means instance variables అనేవి ఆబ్జెక్ట్స్కి లింకప్ అయి ఉండి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయబడతాయి. When the object are instanted, and therefore they are also associated with the objects. Objects to associate అయి ఉంటాయి, plus they take different values for each object. Every object కి కూడా different values ని కలిగి ఉంటాయి instance variables అనేవి. On the other hand, next class variables అనేవి ఏంటంటే global to a class. ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ రెండు కూడా క్లాస్లోనే డిఫైన్ చేయబడతాయి. సో క్లాస్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ టు ఏ క్లాస్ అండ్ బిలాంగింగ్ టు ఎంటైర్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ క్లాస్ క్రియేట్స్. ఎప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడే క్లాస్లో గ్లోబల్గా, దట్ మీన్స్ ఏంటంటే క్లాస్ మొత్తం యూజ్ చేయబడుతుంది ఆ వేరియబుల్ అనేది. ఓకే, మెమరీ లొకేటెడ్ ఈజ్ ఈచ్ క్లాస్. ఎవ్రీ క్లాస్కి మెమరీ లొకేటెడ్ అయి ఉంటుంది ఏది క్లాస్ వేరియబుల్స్లో. నెక్స్ట్, వేరియబుల్ డిక్లేర్డ్ అండ్ యూజ్డ్ ఇన్సైడ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ముందు ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్, నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ మెథడ్లో అంటే ఇన్సైడ్ మెథడ్లో కనుక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాము. దే ఆర్ కాల్డ్ సో బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ యూజ్ అవుట్ సైడ్ ద మెథడ్ డెఫినేషన్. మెథడ్ డెఫినేషన్ అవుట్ సైడ్ యూజ్ చేయము లోకల్ వేరియబుల్స్ అనేవి. లోకల్ వేరియబుల్స్ కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ బ్లాక్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బిట్వీన్ యాన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. ఓకే, మెథడ్ ఓపెన్ చేసినప్పుడు క్లోజింగ్ ఆ మధ్యలోనే వేరియబుల్ అనే డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ఒకటి తీసుకున్నాము. అది మొత్తం గ్లోబల్ వేరియబుల్, మొత్తం గ్లోబల్ క్లాస్ మొత్తానికి యూజ్ చేసాము. నెక్స్ట్ బ్లాక్ 2లోనేమో మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము, బ్లాక్ 3లో ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకి బ్లాక్ 1లో ఉన్నది గ్లోబల్ వేరియబుల్ క్లాస్ వేరియబుల్, బ్లాక్ 2లోను బ్లాక్ 3లో, బ్లాక్ 2లో ఇన్ కేసు ఆబ్జెక్ట్ వేరియబుల్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్గా తీసుకుంటే, బ్లాక్ 3లో మెథడ్లో యూజ్ చేసిన వేరియబుల్ దట్ ఈజ్ లోకల్ వేరియబుల్. ఓకే, దిస్ ఈజ్ ద వేరియబుల్ డిక్లరేషన్ and scope of the variables. Next, symbolic constants. What is symbolic constants? We often use certain unique constants in a program. These constants may appear repeatedly in a number of places in the program. That means symbolic constants ante మనం certain unique constants ఇవి number of times repeatedగా యూజ్ చేసే కాన్స్టెంట్స్, symbolic constants. For example, such a constant is 3.142 representing the value of mathematical constant pi value 3.142 అనుకుంటే కనుక మనం we face two problems in the subsequent. ఇందులో 2 problems ఫేస్ చేస్తాం మనం such programs. ఏంటి? modifiability and understandability. Modifiability, we may like to change the variable of pi from 3.142 to 3.14159 to improve the accuracy of calculations. The number of 50 to 100 process, the
test result of another class. In both the cases, we will have to search throughout the program and explicit change the value of constant wherever it has been used. That means modifiability అనేది ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ పై అనే వాల్యూ తీసుకుంటే మనం పై అనే వాల్యూని మనం ఏంటి సింబాలిక్ కాన్స్టెంట్ కింద తీసుకుంటే కనుక దీంట్లో పై వాల్యూ 3.142 నుంచి 3.14159 వరకు మధ్యలో ఏ వాల్యూ అయినా కావచ్చు పై వాల్యూ. సో మనం యాక్యురసీ అంటే ఖచ్చితమైన రిజల్ట్ కనుక్కోవడానికి మనం మాడిఫైబిలిటీ అంటే 50 నుంచి 100 ప్రాసెసెస్ చేస్తే టెస్ట్ రిజల్ట్ అనదర్ క్లాస్లో టెస్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఇన్ బోత్ ద కేసెస్ ఎవ్రీ కేసెస్ we will have to search throughout the program, explicit change the value the constant wherever it has been used. మనకి ఖచ్చితమైన రిజల్ట్ తెలుసుకోవడం కోసం మాడిఫైబిలిటీ అనే ప్రాబ్లం ఒకటి వస్తుంది. నెక్స్ట్ అండర్స్టాండబిలిటీ మీన్స్ వెన్ ఏ న్యూమరిక్ వాల్యూ appears in a program, its use the not always clear, especially when the same value means different things in different places. For example, the number 50 may mean the number of students at one place and the pass marks at another place. The same program assignment of symbolic name to such constants free us from these problems. For example, we may use the name strength to denote the number of students, pass marks to denote pass marks required in a subject. A constant is declared. That means ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం పాస్ అయిన వాళ్ళకి ఓన్లీ పాస్ మార్క్స్ ఇవ్వాలనుకుంటే కనుక అది వేరే క్లాసు. ఏది 100 నెంబర్ స్టూడెంట్స్ వేరే క్లాస్లో ఉంది, నెక్స్ట్ పాస్ మార్క్స్ వేరే క్లాస్ ఉంది. కానీ ఈ రెండింటికి లింకప్ చేసి ఇవ్వాలంటే మనం దీంట్లో ఏంటంటే ఫైనల్ అనే మనం సింబాలిక్ కాన్స్టెంట్స్ని యూజ్ చేసి మనం సింబాలిక్ నేమ్ తీసుకుని ఆ సింబాలిక్ నేమ్తో మనం కంపేర్ చేసి మనం కాంకాటినేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ typecasting. We often encounter situations where there is a need to store a value of one type into a variable and another type. In such situations, we must case the value to be stored by proceeding it with the type name in parentheses. Okay, అంటే we often encounter situations where there is a need to store a value in one type into a variable of another type. ఒకే వేరియబుల్ని టైప్స్ డేటా టైప్స్ చేంజ్ చేసుకుంటూ, అంటే డేటా టైప్ మీన్స్ ఏంటంటే ఇక్కడ బైట్ టైప్స్ని చేంజ్ చేయాలనుకుంటే టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీ మస్ట్ కేస్ ద వాల్యూ టు బి stored by proceeding it with the type name in parenthesis. టైప్ నేమ్ అని చెప్పేసి ఒక parenthesisలో ఒకటి తీసుకుంటాము. సింటాక్స్ చూడండి, టైప్ అని చెప్పేసి ఒక parenthesis తీసుకుని టైప్ అనే కీవర్డ్ తీసుకుని వేరియబుల్ 1 ఈక్వల్ టు టైప్ ఆఫ్ వేరియబుల్ 2. ఓకే, ఇక్కడ ఇంట్ m ఈక్వల్ టు 50. ఓకే, బైట్ n ఈక్వల్ టు బైట్ ఆఫ్ m, లాంగ్ కౌంట్ 10 ng ఈక్వల్ టు ng ఆఫ్ m. ఇలా 2 టైప్స్లో ఒకే వేరియబుల్ని 2 టైప్స్లో మనం మెన్షన్ చేసామన్నమాట టైప్ కాస్టింగ్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ జావా అండ్ ఇంటర్నెట్. అంటే వాట్ ఆర్ ద లింక్ టు జావా లింక్ టు ఇంటర్నెట్, అంటే జావా ఇంటర్నెట్తో ఎలా లింకప్ అయి ఉంటుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. జావా ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నెట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ రిటన్ ఇన్ ద జావా వాజ్ హాట్ జావా. ఓకే, స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ ఇంటర్నెట్తో అసోసియేట్ అయి ఉంటుంది. అంటే దీంట్లో మనం
జావాలో 2 అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ అని 2 అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్కి మనకి ఇంటర్నెట్ యూజ్ ఉండదు, అవసరం లేదు. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్కి మాత్రం మనం వెబ్ అప్లికేషన్స్ చేయాలంటే వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేయాలి కాబట్టి మనం ఇంటర్నెట్ యూజ్ చేసి చేస్తాము. ఇంటర్నెట్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు జావా ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నెట్ బికాజ్ of the fact that the first application program written in Java was hot Java lo written rasaru a web browser to run applets on internet. Okay, web browser lo applets run avvalante web browser lone run avutayi, Java applets anamata. Internet users can use Java to create applet programs and run them. ఓకే, ఇంటర్నెట్ యూజర్స్ అన్న వాళ్ళు కెన్ యూజ్ జావాని యూజ్ చేసుకుని యాప్లెట్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తారు. ఇక్కడ వెబ్ బ్రౌజర్లో యూజింగ్ ఏ జావా ఎనేబుల్డ్ బ్రౌజర్స్, జావాకి సపోర్ట్ చేసే బ్రౌజర్స్ అన్నీ సపోర్ట్ చేసే జావా కొన్ని బ్రౌజర్స్ని సపోర్ట్ చేస్తే ఆ బ్రౌజర్ సపోర్ట్ చేసే బ్రౌజర్స్లోనే జావా అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్గా యూజ్ చేసిన వెబ్ బ్రౌజర్ ఏంటంటే హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్. సో Java enabled browsers such as hot Java. They can also use a Java enabled browser to download an applet located on a computer anywhere in the internet and run it on his local computer. ఓకే, ఈ యాప్లెట్ని యూజ్ చేయడం వల్ల ఈ యాప్లెట్ని డౌన్లోడ్ చేసుకుని లొకేటెడ్ అవర్ కంప్యూటర్లో లొకేట్ చేసుకుని మనం ఎనీవేర్ ఎక్కడైనా సరే అప్లికేషన్ని ఈ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మనం అప్లికేషన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, దీనికి డయాగ్రామ్ ఉంది చూడండి. రిమోట్ కంప్యూటర్, నెక్స్ట్ రిమోట్ యాప్లెట్, లోకల్ కంప్యూటర్, రిమోట్ కంప్యూటర్. లోకల్ కంప్యూటర్ అంటే మన కంప్యూటర్, మనకి వేరే కంప్యూటర్ నుంచి మనకు యాప్లెట్స్ అనేవి అప్లికేషన్స్ అనేవి వస్తే కనుక మనం మన లోకల్ కంప్యూటర్లో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ రిమోట్ కంప్యూటర్ అండ్ లోకల్ కంప్యూటర్. నెక్స్ట్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్కి జావాకి లింకప్ ఎలా ఉంటుంది? వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ యాన్ open-ended information retrieval system designed to be used in the internet distributed environment. ఓకే, మొత్తం మనకి ఇంటర్నెట్కి సంబంధించిన ఇంటర్నెట్ కాదు, మన వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ వెబ్లో సిస్టంలో డిజైన్ చేయబడి ఉంటాయి. ఓకే, ఆ డిజైన్ చేయబడిన అప్లికేషన్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ డిజైన్ టు బి యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా మనం వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటాము. దిస్ సిస్టమ్ కంటైన్స్ వాట్ ఆర్ నోన్ యాజ్ వెబ్ పేజెస్ దట్ ప్రొవైడ్ బోత్ ఇన్ఫర్మేషన్ అండ్ కంట్రోల్స్. అంటే ఈ సిస్టమ్ అనేది మనకి ఏం కలిగి ఉంటుందంటే వెబ్ పేజెస్ని కలిగి ఉండే ఆ వెబ్ పేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి వెబ్ పేజెస్ అనేవి ఎలా ఉంటాయి? వెబ్ పేజెస్ అనేవి మనకి దట్ ప్రొవైడ్ బోత్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కంట్రోల్స్ వెబ్ పేజెస్ అండ్ దట్ ప్రొవైడ్ బోత్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్స్ని కలిగి ఉంటుంది. జావా కమ్యూనికేట్స్ విత్ ఏ వెబ్ పేజ్ త్రూ ఏ స్పెషల్ ట్యాగ్ కాల్డ్ యాప్లెట్ అనే వెబ్ పేజ్ని యూజ్ చేసుకుంటుంది. స్పెషల్ ట్యాగ్ జావా అనేది వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేయాలంటే స్పెషల్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ యాప్లెట్. ఓకే, దిస్ ప్రాసెస్ యాజ్ ఫాలోస్. ద యూజర్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ ఫర్ an HTML document to the remote computer's web server. The web server is a program that accepts a request, process the request and sends the required document. First, the user sends a request from an HTML document to the remote computers వెబ్ సర్వర్కి యూజర్ అన్నవాడు అంటే లోకల్ కంప్యూటర్లో ఉన్నవాడు మనకి రిక్వెస్ట్ పంపుతాడు. అప్పుడు
ఆ రిమోట్ సర్వర్ వెబ్ సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్. ద వెబ్ సర్వర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్స్ ఏ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ ద రిక్వెస్ట్ యొక్క అవుట్పుట్ని ప్రాసెస్ చేసి అండ్ సెండ్స్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్, మనకి కావాల్సిన డాక్యుమెంట్ని సెండ్ చేస్తుంది. ద HTML డాక్యుమెంట్ ఈజ్ రిటర్న్ టు ద యూజర్స్ బ్రౌజర్ అండ్ డాక్యుమెంట్ కంటైన్స్ ద applet ట్యాగ్ విచ్ ఐడెంటిఫైస్ ద applet. ఓకే, ఆ HTML డాక్యుమెంట్ అనేది మనకి యూజర్స్ బ్రౌజర్కి వస్తుంది. దట్ కంటైన్స్ applet ట్యాగ్, అది applet ట్యాగ్ని కలిగి ఉండి, అంటే ఐడెంటిఫై చేయడానికి ఆ applet అని ఐడెంటిఫై చేయడానికి వీలుగా applet ట్యాగ్ని కలిగి ఉంటుంది. ద కరస్పాండింగ్ applet బైట్ కోడ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద యూజర్స్ కంప్యూటర్. ఆ వచ్చిన applet బైట్ కోడ్ అనేది యూజర్స్ కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దిస్ బైట్ కోడ్ హ్యాడ్ బీన్ ప్రీవియస్లీ క్రియేటెడ్ బై ద జావా కంపైలర్ యూజింగ్ ద జావా సోర్స్ కోడ్ ఫైల్ ఫర్ దట్ applet. అంటే యాక్చువల్గా దీని సోర్స్ కోడ్ అనేది, అంటే ఇప్పుడు మనకు వచ్చిన అప్లికేషన్ applet అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ అనేది మన లోకల్ కంప్యూటర్లో కంపైలర్లో కంపైల్ చేసిన లోకల్ కంప్యూటర్కి మ్యాచ్ అయితేనే ఈ బైట్ కోడ్ని appletని యాక్సెప్ట్ చేస్తుంది లోకల్ కంప్యూటరు. నెక్స్ట్, ద జావా ఎనేబుల్డ్ బ్రౌజర్ ఆన్ ద యూజర్స్ కంప్యూటర్ ఇంటర్ప్రెట్స్ ద బైట్ కోడ్ అండ్ ప్రొవైడ్స్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ కంపైల్ అయిన అక్కడ యాక్చువల్గా ఏంటంటే రిమోట్ కంప్యూటర్లో కంపైల్ అయిన applet అప్లికేషన్ని ఇక్కడ కంపైల్ అయిన అప్లికేషన్తో మ్యాచ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ప్రెటర్ ద్వారా, అంటే జావా ఎనేబుల్డ్ బ్రౌజర్ అంటే కంప్యూటర్లోని ఇంటర్ప్రెటర్ ద్వారా బైట్ కోడ్ నుంచి అవుట్పుట్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ద యూజర్ మే హ్యావ్ ఫర్దర్ ఇంటరాక్షన్. ఓకే, ద యూజర్ మే హ్యావ్ ఫర్దర్ ఇంటరాక్షన్ విత్ ద applet బట్ విత్ నో ఫర్దర్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద ప్రొవైడర్స్ వెబ్ బ్రౌజర్కి మ్యాచ్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ బికాస్ బైట్ కోడ్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నెసరీ టు ఇంటర్ప్రెట్ ద applet. ఓకే, ఈ మన దగ్గర సింపుల్గా ఏంటంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే రిమోట్ కంప్యూటర్ నుంచి వచ్చిన applet అప్లికేషన్ మన కంప్యూటర్లోకి మ్యాచ్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న కంపైల్ చేయబడిన సోర్స్ కోడ్ మ్యాచ్ అయితే ఆ applet అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి మన సిస్టంలో రన్ చేసుకోగలము. ఓకే, అంటే ద యూజర్ మే హ్యావ్ ఫర్దర్ ఇంటరాక్షన్ విత్ ద applet, ఇంటరాక్ట్ అవ్వాలంటే appletతో, బట్ విత్ నో ఫర్దర్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద ప్రొవైడర్స్ వెబ్ బ్రౌజర్లో ఏమీ డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ బికాస్ ద బైట్ కోడ్ కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. బైట్ కోడ్ అనేది ఆల్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ టు ఇంటర్ప్రిట్ ద appletకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ని బైట్ కోడ్లో ఉంటుంది. నెక్స్ట్, వెబ్ బ్రౌజర్స్. ఏమేమి వెబ్ బ్రౌజర్స్ జావాలో యూజ్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ బ్రౌజర్స్ ఆర్ యూజ్డ్ టు నావిగేట్ త్రూ ద ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఆన్ ద ఇంటర్నెట్ అనమాట. దే allow us to retrieve the information spread across the internet and display it using the hypertext markup languages. మార్కప్ లాంగ్వేజెస్ అంటే వెబ్ బ్రౌజర్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. In this web application, it can retrieve the information into World Wide Web. World Wide Web లో అంటే HTML డాక్యుమెంట్లో అంటే HTML లాంగ్వేజ్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వెబ్ బ్రౌజర్ అనే అప్లికేషను మనకి రిట్రీవ్ చేసుకుని మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ బ్రౌజర్స్ ఏమేమి, ఇప్పుడు జావా యాక్సెప్ట్ చేసే అంటే జావా యాక్సెప్ట్ చేసే వెబ్ బ్రౌజర్స్ ఏమేంటంటే ఇప్పుడు దే allow us to retrieve the information spread across the internet and display it using the hypertext markup languages. Examples of వెబ్ బ్రౌజర్స్ వెబ్ బ్రౌజర్స్ ఏమేంటంటే జావా యాక్సెప్ట్ చేసే వెబ్ బ్రౌజర్స్ హాట్ జావా, నెట్స్కేప్ నావిగేటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. హాట్ జావా ఈజ్ ద వెబ్ బ్రౌజర్ ఫ్రమ్ Sun Microsystems that enables the display of interactive content on the
web using the Java language. It is written entirely in Java and demonstrates the capabilities of Java programming language. When the Java language was first developed and ported to the internet, no browsers were available that could run Java applets. We can view a web page that includes Java applets with a regular browser. We will not gain any of Java benefits. ఓకే, దీంట్లో ఫస్ట్ హార్డ్ జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్వెంట్ చేసిన వెబ్ బ్రౌజర్. హార్డ్ జావా అనేది ఏంటంటే అప్పట్లో ఏ వెబ్ బ్రౌజరు లేదు. ఏ వెబ్ బ్రౌజర్ లేకపోవడంతో సన్ మైక్రో సిస్టము వెబ్ అప్లికేషన్స్కి ఇంటరాక్ట్ అవ్వడానికి జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకుని వెబ్ అప్లికేషన్స్లో ఇంటరాక్ట్ అవ్వడానికి హార్డ్ జావా అనే వెబ్ బ్రౌజర్ని తీసుకున్నారు. హార్డ్ జావా ఇస్ ద వెబ్ బ్రౌజర్ ఫ్రమ్ సన్ మైక్రో సిస్టమ్ దట్ ఎనేబుల్ ద డిస్ప్లే ఆఫ్ ఇంటరాక్టివ్ కంటెంట్ ఆన్ ద వెబ్ యూజింగ్ ద జావా లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్తో కూడిన వెబ్ బ్రౌజర్. ఇట్ ఈజ్ రిటర్న్ ఎంటైర్లీ ఇన్ జావా. ఇది మొత్తం జావాలో రిటర్న్ చేయబడి ఉంది. అండ్ డెమాన్స్ట్రేట్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెన్ the Java language was first developed and ported to the internet, no browsers were available that could run Java applets. ఓకే, జావా applets రన్ చేయడానికి ఏ వెబ్ బ్రౌజరు లేకపోవడంతో హార్డ్ జావా అనే వెబ్ బ్రౌజర్ని ఓన్గా సన్ మైక్రో సిస్టమ్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, వీ కెన్ వ్యూ ఏ వెబ్ పేజ్ that includes Java applets with a regular browser. We will not gain any of Java benefits. ఓకే, ఇప్పుడు ఇది ఓన్లీ హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటే కనుక మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే బయట వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అయినప్పుడు మనకి బెనిఫిట్ ఉండదు. కాబట్టి దాన్ని బయట వెబ్ బ్రౌజర్ కూడా జావా అప్లికేషన్స్ యాప్లెట్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వెబ్ బ్రౌజర్స్కి కొన్ని వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అవి జావాని యూజ్ చేసుకుని అవి అప్పుడు ఏమేమి యాక్సెప్ట్ చేస్తాయంటే మనకి నెట్స్కేప్ నావిగేటర్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఫస్ట్ నెట్స్కేప్ నావిగేటర్ ఫ్రమ్ నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ బ్రౌజర్ దట్ కెన్ రన్ జావా applets with versions available for Windows 95, Windows NT, Netscape Navigator, Windows NT. ఓకే, నెట్స్కేప్ నావిగేటర్ అనేది నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ అనే కంపెనీ ఇన్వెంట్ చేసిన వెబ్ బ్రౌజరు. ఇట్ ఈజ్ అ జనరల్ పర్పస్ వెబ్ బ్రౌజర్ దట్ కెన్ రన్ జావా applets విత్ వెర్షన్స్ అవైలబుల్. ఓకే, విండోస్ 95 NT సంబంధించిన జావా applets అన్నీ కూడా దీంట్లో రన్ అవుతాయి. ఇది కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ వెబ్ బ్రౌజరే. నెట్స్కేప్ నావిగేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ బ్రౌజర్స్ టుడే. It has many useful features such as visual display, about downloading process and identifying of the number of bytes downloaded. It also supports JavaScript. ఓకే, జావాస్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ జావా వెబ్ అప్లికేషన్స్ అన్నింటిని కూడా సపోర్ట్ చేస్తుంది నెట్స్కేప్ నావిగేటర్ అనేది. నెక్స్ట్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ another popular browser developed by Microsoft for Windows 95, Windows NT and Windows XP workstations. Both the Navigator and Explorer use toolbars, icon, menu and dialog box for each navigation. Explorer uses just-in-time compiler which greatly increases the speed of execution. ఓకే, నెట్స్కేప్ నావిగేటర్ అనేది యూజ్ చేసినా కానీ స్పీడ్ పెంచడం కోసం, వెబ్ అప్లికేషన్స్ యొక్క స్పీడ్ పెంచడం కోసం యూజ్ చేసిన నెక్స్ట్ వచ్చిన వెబ్ బ్రౌజర్ ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ డెవలప్ చేసింది. విండోస్ 95కి, విండోస్ NTకి అండ్ విండోస్ XPలో వర్క్ చేస్తుంది. బోత్ ద నావిగేటర్ అండ్ ఎక్స్ప్లోరర్
యూజ్ టూల్ బార్స్, రెండు కూడా టూల్ బార్సే, బట్ ఐకాన్స్, మెనూ అండ్ డైలాగ్ బాక్స్ ఫర్ ఈజీ నావిగేషన్. దీంట్లో ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఐకాన్స్ కానీ మెనూస్ కానీ డైలాగ్ బాక్స్ అన్నీ కూడా ఈజీ నావిగేషన్లో ఉండి ఎక్స్ప్లోరర్ యూజెస్ కంపైలర్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ని యూజ్ చేసుకుంటుంది. సో విచ్ గ్రేట్లీ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇది ఎగ్జిక్యూషన్ స్పీడ్ని పెంచడానికి దోహదపడుతుంది. ఇది టోటల్గా ఏంటంటే మనకి ఫస్ట్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్, నెక్స్ట్ సింబాలిక్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ టైప్ క్యాస్టింగు, నెక్స్ట్ వాట్ ఆర్ ద లింక్ బిట్వీన్ ద జావా అండ్ ఇంటర్నెట్, జావా అండ్ వెబ్ బ్రౌజర్స్, జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇలా మొత్తం జావాతో వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేయాలంటే ఇంటర్నెట్ ఎలా యూజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇది మొత్తం. ఓకే, మీ దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ చూస్తూ ఈ వీడియో వింటే కనుక మీకు పూర్తిగా అండర్స్టాండ్ అవుతుంది.